హాయ్ ఎవ్రీవన్, నేను నా లాస్ట్ క్లాస్లో రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి బేసిక్స్ చెప్పే కదా. ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు నేను చెప్పబోయే నా క్లాస్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బేసిక్ మోడల్స్. ఇంకా నెక్స్ట్ క్లాస్లోకి వచ్చి నేను అన్నీ కూడా మోడరేట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మోడరేట్ అంటే సమ్ వాట్ టఫర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఈరోజు స్టార్ట్ చేయబోతున్న ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ A is to B is 2:3 and B is to C is equal to 4:5, then find A is to B is to C. అలాగే కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటెడ్లో అయితే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, A is to B ఇచ్చాడు, B is to C ఇచ్చాడు, బట్ కింద మాత్రం మనకి A is to B is to C అని చెప్పి అడిగాడు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైన A is to B అనేది ఒక రేషియో, B is to C అనేది అనదర్ రేషియో, కానీ కింద చూడండి A is to B is to C అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన 2 రేషియోస్ని వాడు కంబైన్ చేశాడు, కంబైన్ చేసి సింగిల్ రేషియో కింద రాశాడు అనమాట. సో మనలో కూడా అదే అడుగుతాడు, A is to B is to C వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీనికి ఎలా చేయాలంటే నేను యాక్చువల్లీ ఈ సమ్కి సంబంధించి 3 మోడల్స్ చెప్తుంటాను. సో నేను చెప్పబోయే లాస్ట్ మోడల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా లెస్ టైంలో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూద్దాం, ఫస్ట్ మోడల్ చూద్దాం. మోడల్ 1. ఓకే, ఫస్ట్ A is to B ఎంత ఇచ్చాడు. దీన్నే మనం జిగ్ జాగ్ మోడల్ కూడా అంటాం, జిగ్ జాగ్ మోడల్. సో దిస్ ఈజ్ A is to B. సో A is to Bని యాజ్ సిగా నేను రాసేసాను. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, B is to C is 4:5. ఓకే, B ఆల్రెడీ ఉంది, B is to C. ఇక్కడ ఆల్రెడీ మనకి B ఉంది కాబట్టి మళ్ళీ నేను Bని రాయడం లేదండి. సో యాజ్ సిగా B is to C రాశాను. దాని వాల్యూ ఎంత అండి, 4:5. సో B కింద నేను 4 రాశాను, ఇస్టు C వాల్యూ కింద 5 రాశాను. ఓకే, జనరల్గా మనకి A వాల్యూ 2 ఉంది, నెక్స్ట్ C వాల్యూ 5 ఉంది, బట్ Bకి వచ్చి మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. చూడండి కావాలంటే Aకి వచ్చి 2 ఉంది, Cకి వచ్చి 5 ఉంది, బట్ Bకి వచ్చి మనకి ఎయిదర్ 3 ఉంది, 4 ఉంది. ఒకవేళ మనకి Bకి కూడా ఒకే సింగిల్ వాల్యూ ఉంటే డైరెక్ట్గా A వాల్యూ A is to B is to C అనే దానికి A వాల్యూ 2 ఇస్ టు, ఫర్ ఎగ్జాంపుల్ Bకి 3 అనుకోండి, 3, ఇంకా Cకి ఏం మిగిలింది 5, ఇలా రాసేయచ్చు. బట్ ఇక్కడ Bకి మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఒకసారి చూడండి, సింపుల్గా మల్టిప్లై దీస్ టూ, మల్టిప్లై దీస్ టూ. సో ఎంత, 2 4s ఎంత 8. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మల్టిప్లై దీస్ టూ, 4 3s 12. నెక్స్ట్ మల్టిప్లై దీస్ టూ, సో 3 5s 15. సో దిస్ ఈజ్ A is to B is to C వాల్యూ. ఇంకొకసారి చెప్తాను చూడండి, A is to B రేషియోని ఎస్సీగా రాయాలి, తర్వాత ఇచ్చిన B is to Cని కూడా ఎస్సీగా రాయాలి. రాసిన తర్వాత జస్ట్ జిగ్ జాగ్ మోడల్లో మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఇది మల్టిప్లై చేయాలి, తర్వాత నెక్స్ట్ యారో ఇటు, నెక్స్ట్ యారో ఇటు. ఇంకొకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ A is to B వాల్యూ ఎంత అండి, 2 is to 3, 2 is to 3. దిస్ ఈజ్ A is to B అనే రేషియో యొక్క వాల్యూ. ఓకే, నెక్స్ట్ B is to C ఎంత ఇచ్చాడండి, 4:5. సో B is to C వచ్చి B కింద B వాల్యూ 4:5. క్లియర్. నెక్స్ట్ ఏం చెప్పారండి, జిగ్ జాగ్ మోడల్లో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై దీస్ టు 8, 4 2s 8 or 2 4s 8. నెక్స్ట్ మల్టిప్లై దీస్ టు 3 4s 12. నెక్స్ట్ మల్టిప్లై దీస్ టు, సో 3 5s 15. సో దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ A is to B is to C. సో దిస్ ఈస్ ద మోడల్ 1. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. మోడల్ 2లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ముందు ఇచ్చిన రేషియోని యాస్టీగా రాసేద్దాం. 2 రేషియోని 2 is to 3 అనేది ఒక రేషియో కింద ఇచ్చాడు, 4 is to 5 అనేది రేషియో కింద ఇచ్చాడు. క్లియర్. ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ Bకి మాత్రం 2 వాల్యూస్ ఉన్నాయి, అంతే కదండి. ఇది A is to B, ఇది A is to B, ఇది మనకి B is to C. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Aకి సింగిల్ వాల్యూ ఉంది, అంటే 1 వాల్యూ ఉంది. ఈవెన్ Cకి కూడా 1 వాల్యూ ఉంది. Bకి వచ్చి మనకు 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ B వాల్యూ ఎంత అండి, 4 కదా. ఇక్కడ కరెక్ట్గా ఫోకస్ చేయండి, ఇది B వాల్యూ. సో ఈ B వాల్యూతో ఈ ఎంటైర్ రేషియోని మల్టిప్లై చేయండి. సో దట్ మీన్స్ ఈ మొత్తం రేషియో మనం ఇంటూ 4 చేయాలి. ఓకే, అలాగే ఇక్కడ B వాల్యూ ఎంత అండి, అంతే కదా, ఇది A is to B. సో ఇది B వాల్యూ, అలాగే B is to C. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న B వాల్యూతో అంటే 3తో ఈ ఎంటైర్ రేషియోని మల్టిప్లై చేస్తున్నాను. క్లియర్ అండి. ఓకే, 4 2s
8, 4 3s are 12. నెక్స్ట్ ఇక్కడ 3 4s are 12. నెక్స్ట్ 3 5s are 15. ఇక్కడ చూడండి బి వాల్యూ మనకు సేమ్ వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. సో 2 12కు బదులు ఒక 12 రాసుకుంటే సరిపోతుంది. సో రేషియో ప్రకారం రాయాలంటే 8:12:15. సో దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ A:B:C. అగైన్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి చూడండి, ఇచ్చిన రేషియోస్ని యాజ్ సిగా రాసేయాలి. రాసేసిన తర్వాత మనకి బి అనేదే సేమ్ వాల్యూ లేదు, ఎందుకంటే 2 వాల్యూస్ ఉన్నాయి. బీకి వచ్చి మనకు 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. నేను దానికోసం 2 కూడా సేమ్ వాల్యూ తీసుకురావడం కోసం ఇక్కడున్న బి వాల్యూతో ఈ రేషియోని మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడున్న బి వాల్యూతో ఈ రేషియోని మల్టిప్లై చేస్తున్నా. అలా మల్టిప్లై చేయడం వల్ల మీరు చూడండి బి వాల్యూస్ 2 రేషియోలో కూడా సేమ్ వచ్చినాయి. చూడండి ఇక్కడ బి వాల్యూ 12 వచ్చింది, ఇక్కడ కూడా బి వాల్యూ 12 వచ్చింది. సో 2 12కు బదులుగా ఒక 12 రాసుకున్నాను, ఆన్సర్ వచ్చేసింది 8:12:5. ఇంకా థర్డ్ మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎస్పెషల్లీ బ్యాంక్స్, రైల్వే, నెక్స్ట్ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్కి రాస్తే మన టైం అనేది చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే మనకి ఒక 30 సెకండ్స్లో అనేది ఆన్సర్ చేసేసి ఆప్షన్ పెట్టాలి, అంత ఫాస్ట్గా ఉండాలి, లేకపోతే మన స్కోర్ ఎక్కువ చేయలేమండి. సో 30 సెకండ్స్ మాత్రం టైం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పిన మోడల్ 1 కన్నా కూడా మోడల్ 2 బెటర్. ఇప్పుడు చెప్పే మోడల్ 3 అనేది ఇంకా బెటర్. ఆ బెటర్ ఏంటో చూద్దాం. అంటే దీన్నే మోడల్ 3 మనం ఏమనొచ్చు అంటే చూడండి, మోడల్ 3 మళ్ళీ చెప్తున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అసలు మీలో చెప్తారు ఎంత ఫాస్ట్గా అవుతుంది సమ్. మోడల్ 3 వచ్చి మనం ఆప్షన్ చెకింగ్, మీలో చాలామంది తెలిసి ఉంటుంది ఆప్షన్ చెకింగ్. చాలామంది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చెక్ చేసి ఆన్సర్ చెప్పేయచ్చు. అది ఎలాగా అనేది అసలు చెప్తాను చూడండి. A:B వాల్యూ ఎంత అండి? ఇక్కడ 2:3 కదా. A:B వచ్చి మనకి 2:3 ఇచ్చాడు. అంటే ఏని ఇది 2:3 అనేది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. ఇది దిస్ ఈజ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆర్ సింప్లెస్ట్ ఫామ్. అంటే ఏకి బికి ఇంకేవో వాల్యూస్ ఉండొచ్చు, యాక్చువల్లీ ఇంకేవో వాల్యూస్ ఉండొచ్చు. ఆ వాల్యూస్ని సింప్లిఫై చేయగా మనకు వచ్చే సింప్లెస్ట్ ఫామే ఇది. ఓకే 2:3 అంటే ఏంటి? ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అన్ని కూడా A:B:C, ఎందుకంటే వాడు కనుక్కోమంది అదే మనల్ని A:B:C. సో ప్రతి ఆప్షన్ కూడా ఇది ఏ వాల్యూ అయితే ఇది బి వాల్యూ అవుతుంది, ఇది సి వాల్యూ అవుతుంది. క్లియర్. సో మనకి ఎప్పుడు కూడా A:Bని సింప్లిఫై చేస్తే వచ్చే రేషియో ఎంత అవ్వాలండి? 2:3. వాడు అదే చెప్పాడు, A:B అనేది కంపల్సరీ 2:3 అని మెన్షన్ చేశాడు. సో ఇచ్చిన ఆప్షన్లో ఏకి బికి సింప్లెస్ట్ ఫామ్ చేసి అది 2:3 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 12:8 ఉంది, 12:8 ఉంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే, సింప్లిఫై చేయడం అంటే ఏమీ లేదండి, కామన్ టేబుల్ చూసుకోవాలి. 12లోని 8లోని క్యాన్సిల్ అయిపోయి కామన్ టేబుల్ చూడాలి. సో 4 టేబుల్, ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్, 3:2 వచ్చింది A:B. బట్ మనకి ఎంత రావాలండి? 2:3 రావాలి. సో దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. మనకు కావాల్సిన ఆప్షన్ అయితే అది కాదు. ఓకే నెక్స్ట్ వన్. నేను ప్రస్తుతానికి అయితే ఇది ఒకటే చెక్ చేస్తానండి, A:B మాత్రం చెక్ చేస్తాను. నెక్స్ట్ A:B ప్లస్లో 15:12 రాద్దాం సరే. 15:12 అగైన్ కామన్ టేబుల్ ఏంటండి? 3 టేబుల్. 3 టేబుల్స్ అంటే ఎన్నిసార్లు అండి? 5 టైమ్స్. దీంట్లో ఎన్నిసార్లు? 4 టైమ్స్. ఇంకేమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయా? కామన్ టేబుల్స్ లేవు కాబట్టి ఇక్కడితో ఈ రేషియోని వదిలేయాలి. దీన్ని సింప్లెస్ట్ ఫామ్ అంటాం, సింప్లిఫైడ్ ఫామ్ అంటాం. 5:4. బట్ మనకు రావాల్సింది ఏంటి? 2:3. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేట్ అనమాట, మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఎంత అండి? 8:12. ఆబ్వియస్లీ ఇది A:B. సో కామన్ టేబుల్ ఏంటండి? రెండిట్లో మనకి క్యాన్సిల్ అయ్యేది 4 టేబుల్. హౌ మెనీ టైమ్స్ 4 టేబుల్? 2 టైమ్స్. ఓకే 12లో హౌ మెనీ టైమ్స్ అండి? 3 టైమ్స్. ఇక్కడ మీరు A:B సింప్లిఫైడ్ వాల్యూ ఆర్ సింప్లిఫైడ్ రేషియో చూసుకుంటే 2:3 వచ్చింది. వాడు కూడా మనకి ఎంత చెప్పాడండి? A:Bని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే రేషియో వాల్యూ ఎంత అంటే 2:3 అన్నాడు. ఈవెన్ మనకు కూడా సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఎంత అండి? 2:3. సో దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. అలాగని చెప్పి ఎగ్జామ్లో నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేయకుండా వదిలేయకూడదు, ఎందుకంటే మేబీ మన ఆన్సర్ ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ మనం ఓన్లీ A:Bనే చెక్ చేసాము. మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే B:C కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆన్సర్ పెట్టేయాలి. ఓకే B:C కూడా చెక్ చేసేద్దాం. సో B:C వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ? 12:5. యాక్చువల్లీ ఐ థింక్ ఇది 5 కాదండి, ఎందుకంటే చూడండి 15 ప్రతి ఆప్షన్లో కూడా 15 ఉంది. సో దిస్ వాల్యూ షుడ్ బి 15. 5 అయితే ఆన్సర్ రాదండి, ఇది 15. ఓకే 12కి 15కి మధ్య రేషియో చూద్దాం. దీన్ని సింప్లిఫైడ్ ఫామ్ చేసిన తర్వాత ఎంత రావాలండి మనకి? 4:5 రావాలి. ఓకే అగైన్ 3 టేబుల్ 4 టైమ్స్ అండ్ 3 టేబుల్ 5 టైమ్స్.
4:5 వచ్చింది. B/C ఎంత వచ్చింది? 4:5. వీడు కూడా B/C ఎంత అన్నాడంటే 4:5. సో ఇంకా ఆప్షన్ 4 కూడా చెక్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం దీనికి A/B చెక్ చేస్తాం, B/C చెక్ చేస్తాం కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది, ఇది కూడా ఆన్సర్ అవుతుంది. సో ఇదంటే మీరు ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే మాత్రం కుదిరితే మాత్రం ఆప్షన్ చెకింగ్ చేస్తే మాత్రం ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు కంప్లీట్ సమ్ అంటే ఒక 3-4 స్టెప్స్ రాయకుండా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను B/C అని ఎక్స్ట్రా చెక్ చేశాను, అది కూడా అక్కర్లేదు, జస్ట్ A/B చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆన్సర్. క్లియర్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ సమ్ అండి. నా సెకండ్ సమ్ చూద్దాం ఒకసారి మనం. ఓకే, మనం సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే ఒకసారి P/Q 2:3 ఇచ్చాడు, Q/R వచ్చి 2:5 ఇచ్చాడు, R/S 4:7 ఇచ్చాడు. దెన్ ఫైండ్ P/Q/R/S ఇచ్చాడు. మీరు ఇక్కడ ఇందాక అబ్జర్వ్ చేస్తుంటే ఇందాక ఓన్లీ 3 వేరియబుల్ అడిగాడు, ఇక్కడ 4 వేరియబుల్స్ అడిగాడు. సేమ్ మెథడ్ అండి, ఏ మెథడ్ అడిగినా సేమ్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం త్వరగా అవ్వాలంటే మాత్రం ఆప్షన్ చెకింగ్ చేసామని చెప్పి మీకు అదే. సో ఇక్కడ ఆప్షన్ చెకింగ్ చేసేద్దాం. సో P/Q కడితే మనకి సింప్లిఫైడ్ వాల్యూ ఎంత రావాలండి? 2:3 రావాలి. పీకి క్యూకి వాల్యూస్ మనం సింప్లిఫైడ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 2:3 రావాలి. సో మైండ్లో అదే పెట్టుకుందాం, మనకి 2:3 రావాలి. ఓకే, ఫస్ట్ చూడండి P/Q ఈ రెండు వాల్యూస్ తీసుకుందాం. ఫస్ట్ 24:16. సో కామన్ టేబుల్ ఏంటండి? 24లోని 16లోని క్యాన్సిల్ అయ్యాయి 8. హౌ మెనీ టైమ్స్? 24లో 3 టైమ్స్, 16లో 2 టైమ్స్. సింప్లిఫైడ్ రేషియో ఎంత వచ్చిందండి? 3:2 వచ్చింది. బట్ మనకు రావాల్సింది 2:3. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్, తీసేద్దాం. నెక్స్ట్ వన్, ఇక్కడ A/B వాల్యూస్ తీసుకుందాం. ఎంతండి? 16:24. ఓకే, 16:24. సో వాట్ ఈస్ ద కామన్ టేబుల్ హియర్? 8 అగైన్. 16 హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. నెక్స్ట్ 24లో హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. సో వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ రేషియో వాల్యూ హియర్? 2:3. సో మనకు కావాల్సింది కూడా ఎంతండి? 2:3. సో ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు, మేబీ కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను రిమైనింగ్ 2 కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయగలను. సో మేబీ ఇది అవ్వచ్చు. నెక్స్ట్ 60 వాట్ ఇస్ ద థర్డ్ వన్ అండి? 60:16. 60:16. సో వాట్ ఇస్ ద కామన్ టేబుల్ హియర్? 4 టేబుల్. హౌ మెనీ టైమ్స్? 15 టైమ్స్. హియర్ హౌ మెనీ టైమ్స్? 4 టేబుల్ 4 టైమ్స్. సో 15:4 వచ్చింది, బట్ మనకు రావాల్సింది 2:3. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో వాట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్? 105:16. సో అది కూడా మీరు చేసినా సరే మీకు 2:3 అయితే రాదండి, 105:16 చేసిన. సో మన ఆన్సర్ ఏంటండి ఇక్కడ? సెకండ్ ఆప్షన్. సో మీరు ఎగ్జామ్లో ఈ రకంగా స్మార్ట్గా చేస్తే మాత్రం 30 సెకండ్స్లో సమ్ అయిపోద్దండి. సో ఎప్పుడైనా ఇలాంటి సమ్స్ ఇస్తే మాత్రం, ఇలాంటి సమ్సే కాదు, అర్థమెటిక్ ఉన్న స్పెషల్ ఏంటంటే మ్యాక్సిమం చాలా మటుకు సమ్స్ అయితే మాత్రం ఆప్షన్ చెకింగ్ ద్వారా వెళ్ళిపోవచ్చు. నేను మీకు అదే చేసి చూపించాను. ఇదే సమ్ని మీరు మోడల్ 1 ప్రకారంగా ఇందా చెప్పిన మోడల్ 1 ప్రకారంగానే మోడల్ 2 ప్రకారం చేస్తే మాత్రం చాలా అంటే చాలా లెంతీ అవుతుంది. దానికన్నా మీరు ఆప్షన్ చెకింగ్ వెళ్ళిపోతే మాత్రం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. జస్ట్ ఇనీషియల్గా 2 వాల్యూస్ తీసుకుని చెక్ చేస్తున్నాను. సో 2:3 వచ్చిందో చూసుకున్నాను, వస్తే మాత్రం ఆన్సర్ పెట్టేస్తాను. ఓకే, నా థర్డ్ సమ్ చూద్దాం ఒకసారి. మీరు ఇందాక 2 సమ్స్ తీసుకుంటే ఒక మోడలు, ఈ థర్డ్ సమ్ చూస్తే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం A/B ఇచ్చాడు, B/C ఇచ్చాడు, C/D ఇచ్చాడు. బట్ ఫైనల్గా మనల్ని అడిగింది A/D అని చెప్పి స్పెసిఫిక్గా అడిగాడు. బట్ ఇందాక రిమైనింగ్ 2 ఎగ్జాంపుల్స్లో ఏం చెప్పుకున్నాం మనం? అయితే A/B/C అడిగాడు, లేదంటే P/Q/R/S అంటే కంప్లీట్ రేషియో అడిగాడు. బట్ ఇక్కడ వచ్చి మనకి స్పెసిఫిక్గా A/D మాత్రం చాలు అంటున్నాడు. దీనికి మనకు ఉన్న మెథడ్ ఏంటంటే జనరల్గా చెప్పాలంటే ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ యూస్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలండి? ఇక్కడ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ అనే మెథడ్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎలా చేయాలి? ఈ సమ్ను అయితే ఎలా ప్రాబ్లం చేయాలి? ఎప్పుడైనా ఇలాంటి స్పెసిఫిక్గా ఫ్రాక్షన్ అడిగితే మాత్రం ఇప్పుడు నేను చెప్పే మెథడ్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఏమడిగాడు? A/B అన్నాడు. మీకు నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను A/B అన్న A/B అన్న రెండు ఒకటే. సో A/Bని ఎలా రాసుకోవచ్చండి? A/B కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ B/Cని ఎలా రాసుకోవచ్చు అండి? B/C కింద రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ C/Dని ఎలా రాయొచ్చండి? C/D కింద రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి మనం ఎలాగైతే వేరియబుల్స్ని ఫ్రాక్షన్లో రాసామో వాటిలో రిలేటెడ్ అయిన రేషియోస్ కూడా మనం ఫ్రాక్షన్స్ రాద్దాం. సో 3:4 అంటే 3/4 ఇంటూ 4:5 అంటే 4/5
ఇంటూ సో 5:6 అంటే 5/6. మీకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పానండి, A:B అన్న A/B అన్న ఒకటే, A/B అన్న A:B అన్న కూడా ఒకటే. సో ఆ పాయింట్ తీసుకొని నేను ఇలాగా రాశాను. ఓకే, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే BB క్యాన్సిల్, ఏమా రైట్? నెక్స్ట్ CC క్యాన్సిల్. ఇంకేం మిగిలిన మనకి రిమైనింగ్ మిగిలిన వేరియబుల్స్ ఏంటండి? A1 D1. దట్ మీన్స్ A/D అనే మిగిలింది మనకి ఈ పక్క లెఫ్ట్ సైడ్. ఓకే, సో రైట్ సైడ్కి వెళ్దాం ఒకసారి. కామన్గా ఉన్న నెంబర్స్ క్యాన్సిల్ చేద్దాం. 4 క్యాన్సిల్ అగైన్. సో 5 క్యాన్సిల్ అగైన్. సో ఇక మిగిలిన వాల్యూస్ ఏంటండి? ఒకటి 3, ఇంకోటి 6. 3/6. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, రేషియోస్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఎప్పుడైనా ఆన్సర్లు అనేవి సింప్లిఫైడ్ వాల్యూస్లోనే రాయాలి. మీకు ఆప్షన్ ఇక్కడితో అయిపోయింది అనుకుంటారు, ఆన్సర్ అయిపోయింది అనుకుంటారు, కానీ మీరు ఆప్షన్స్ చెక్ చేసినప్పుడు కన్ఫామ్గా 3/6 అనేది కనబడదు. మీకు అదే చెప్తాను, ఫ్రాక్షన్స్ కానీ ఎస్పెషల్లీ రేషియోస్ కానీ మీకు వచ్చిన వాల్యూకి సింప్లిఫైడ్ ఫామ్ కూడా చూసుకోవాలి. సో 3/6కి సింప్లిఫైడ్ ఫామ్ ఏంటండి? సో వాట్ ఇస్ ద కామన్ టేబుల్ హియర్? 3 టేబుల్. 3 టేబుల్ 3లో హౌ మెనీ టైమ్స్ అండి? 1 టైమ్. 3 టేబుల్ 6లో హౌ మెనీ టైమ్స్ అండి? 2 టైమ్స్. మీకు ఈ ఆప్షన్ మాత్రమే కనబడుతుంది. సో ఈ ఆప్షన్ కనబడదు, గుర్తుపెట్టుకోండి, సింప్లిఫైడ్ వాల్యూస్ చేసి పెట్టుకోవాలి. సో ఈ సమ్ అర్థమైంది కదండి. ఎప్పుడైనా రేషియోని స్పెసిఫిక్గా వాడు మెన్షన్ చేస్తే మాత్రం లైక్ A:D ఆర్ A:E ఆర్ A:F అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటరు, సో ఇక్కడ ఉన్న లాస్ట్ లెటర్, ఎప్పుడు కూడా ఈ సమ్స్కి ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్ ఇలాగే మెన్షన్ చేసి అడుగుతాడండి, అంతేగాని మిడిల్లో ఉన్న లెటర్స్ అయితే అడగడు. సో ఫస్ట్ లెటరు లాస్ట్ రేషియోలో ఉన్నటువంటి లాస్ట్ లెటర్, ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. దీన్నే ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ అంటారు. సో ఇచ్చిన ప్రతి ఫ్రాక్షన్ కూడా, ఇచ్చిన ప్రతి రేషియోని కూడా నేను ఫ్రాక్షన్ ఫార్మేట్లో రాశాను. చూడండి, కావాలంటే అన్ని ఫ్రాక్షన్ ఫార్మేట్లోనే రాశాను. సో రాసిన తర్వాత మనకి చాలా ఈజీ పని ఏంటంటే కామన్గా ఉన్నాయి మనం కొట్టేస్తాం, జనరల్గా క్యాన్సిల్ చేస్తుంటాం. BB CC కొట్టేస్తే ఇక్కడ A/D మిగిలింది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది, 5 క్యాన్సిల్ అయిపోయింది. సో 3/6 మిగిలింది. 3/6 అలా వదలకూడదని చెప్పాను, బికాజ్ సింప్లిఫైడ్ ఫామ్ కావాలి. సో 3/6కి సింప్లిఫైడ్ ఫామ్ వచ్చి మనకి 1/2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ సమ్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాం. ఓకే, ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఒకసారి రీడ్ చేద్దాం. ఎన్ అమౌంట్ ఆఫ్ 3,600 రూపీస్ is distributed among PQR in the ratio of 3:4:5. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ పర్సన్. ఓకే, అంటే ఏంటంటే 3,600 రూపీస్ని ఒక ముగ్గురు షేర్ చేస్తున్నారండి. ఎవరెవరు? PQR. ఏ రేషియోలో షేర్ చేస్తున్నారంటే 3:4:5. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కూడా ఈ అమౌంట్ని ఈ రేషియోలో షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి వచ్చే షేర్ ఎంత అదే అడుగుతాడు. ఈచ్ పర్సన్ యొక్క షేర్ ఎంత అడుగుతాడు. సో ఈ ప్రాబ్లం సంబంధించి నేను 2 మోడల్స్ చెప్తానండి. ఫస్ట్ మోడల్ 1. సో టోటల్ అమౌంట్ ఎంత అండి? వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటున్న టోటల్ అమౌంట్ ఎంత అండి? 3,600 రూపీస్. క్లియర్, ఎక్కడి వరకు క్లియర్ అయింది. నెక్స్ట్ అలాగే ఒక్కొక్కరికి రేషియో ఎంత అండి? Pకి Qకి Rకి మధ్య రేషియో ఎంత అండి? 3:4:5. ఫస్ట్ వన్ పీ షేర్ కావాలంటే ఎలాగా? చూడండి, పీ షేర్ కావాలంటే ఎలాగా? పీ యొక్క రేషియో వాల్యూ ఎంత అండి? ఎందుకంటే ఇది P ఇది Q ఇది R. ఓకే, పీకి సంబంధించిన రేషియో వాల్యూ ఎంత అండి? 3. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను ఎస్టర్డే చెప్పాను ఇదే ఫార్ములా. సో తర్వాత ఏం చేయాలి? రిమైనింగ్ ఉన్న అన్నిటిని కూడా ప్లస్ చేసేయాలి. రిమైనింగ్ కాదు, టోటల్గా ప్లస్ చేయాలి. సో 5 + 4 9, 9 + 3 12. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన టోటల్ వాల్యూ ఎంత? 3,600. ఓకే, ఇది అర్థమైందండి. ఇంకోసారి చెప్తాను చూడండి. నేను పీకి సంబంధించిన షేర్ ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి పీ యొక్క రేషియో తీసుకున్నాను. పీ వాల్యూ ఎంత అండి? రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో పీ వాల్యూ ఎంత? 3 బై తర్వాత ఇచ్చిన రిమైనింగ్ ఆల్ మొత్తం టోటల్ సమ్ చేసి పెట్టుకోవాలి. సో 5 + 4 9, 9 + 3 12. మళ్ళీ చెప్తాను, రిమైనింగ్ వాల్యూస్ కాదండి, టోటల్గా PQR ముగ్గురు రేషియో వాల్యూస్ని కూడా మనం ప్లస్ చేసి పెట్టుకోవాలి 12. సో తర్వాత ఇంటూ టోటల్ వాల్యూ ఎంత? 3,600. ఓకే, 12 టేబుల్ హౌ మెనీ టైమ్స్? 36లో 3 టైమ్స్. సో 300. తర్వాత 2 zeros మిగిలిపోయినాయి కదా, 3 × 300 ఈజ్ 900. దిస్ ఈజ్ ద షేర్ ఆఫ్ P. ఓకే, క్యూది కావాలి నాకు. క్యూది రేషియో పాయింట్ ఆఫ్ లో వాడి వాల్యూ ఎంత అండి? క్యూకి ఎంత అండి? 4 బై టోటల్ చేయాలి. మళ్ళీ ఉన్న రేషియోస్ అన్ని కూడా టోటల్ చేయాలి. అగైన్ 5 + 4 9, 9 + 3 12. తర్వాత టోటల్ వాల్యూ ఎంత అండి? 3,600. సో అగైన్ 3 టైమ్స్. సో హియర్ 300 × 4 దట్ మీన్స్ 1,200.
ఇంకెవరిది ఉంది, సిదా సారీ ఆర్ది ఉంది. సో ఆర్ది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ అండి, ఆర్ వాల్యూ కూడా సేమ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేషియోలో వాడు ఇచ్చిన వాల్యూ ఎంత, రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ది 5, మొత్తం టోటల్ రేషియో చేస్తే ఎంత 12, టోటల్ వాల్యూ ఎంత 3600. అగైన్ 12 టేబుల్ 3 times, దట్ మీన్స్ 300, 5 into 300 మీన్స్ 1500. సో ఇది మోడల్ 1 అండి. సో ఇప్పుడు మోడల్ 2 చూద్దాం. మీకు నేను లాస్ట్ క్లాస్లో పార్ట్స్ గురించి మాట్లాడే గుర్తుందో లేదో. సో పార్ట్స్ ప్రకారం మనం ఏదైనా సమ్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పార్ట్స్ని బేస్ చేసుకొని సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఏమండి ఈ వాల్యూ ఫార్మేట్లో ఆల్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి జాగ్రత్తగా వినండి. వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఎంత అండి 3600. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అమౌంట్ ఎంత 3600. రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో సారీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఎంత అండి, రేషియో పాయింట్ ఆఫ్ టోటల్ ఎంత 5 + 4 9, 9 + 3 12 పార్ట్స్. ఒకటి అడుగుతాను చెప్పండి, ఈ వాల్యూ ఏంటండి మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ వాల్యూ ఏంటండి రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రెండు ఈక్వలే కదండి, రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ అన్న మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ అన్న రెండు ఒకటే. కాకపోతే ఈ అమౌంట్ని వీడు రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ స్ప్లిట్ చేశాడు, డివైడ్ చేశాడు. సో హియర్ 12 parts is 3600. 12 parts అంటే టోటల్, అలాగే 3600 అంటే టోటల్. సో 12 parts 3600 అయితే నెక్స్ట్ ఎవరిది కావాలి మనకి, ఫస్ట్ పీది కావాలి. 3 ఎన్ని పార్ట్స్ సారీ పీ ఎన్ని పార్ట్స్ అండి 3 parts. సో 3 parts ఈక్వల్ టు హౌ మచ్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి, 12 parts 3600 అయితే నాకు పీకి సంబంధించిన షేర్ కావాలి. పీకి సంబంధించిన రేషియో ఎంత, ఆర్ పీకి సంబంధించిన పార్ట్స్ ఎన్ని 3 parts. సో 12 parts ఎంత అయితే 3 parts ఎంత, 12ని ఎంత మల్టిప్లై చేస్తే 3600 వస్తుందండి 300తో, ఏమా రైట్, ఇంటూ 300. సో 3ని కూడా ఇక్కడ ఎంతో మల్టిప్లై చేయాలి 300తో, దట్ మీన్స్ 900 ఆన్సర్. క్లియర్ అండి. నెక్స్ట్ వన్ ఇంకెవరిది కావాలి మనకి, క్యూది కావాలి. క్యూ కూడా సేమ్. సో 12 parts 3600 అయితే 4 parts ఎంత, అగైన్ 3600 ఎప్పుడు అవుద్ది, 12 అనేది 3600 ఎప్పుడు అవుద్ది మల్టిప్లై విత్ 300. 12ని మనం 300తో మల్టిప్లై చేస్తే 3600 అవుతుంది. సో దీన్ని కూడా మనం 300తో మల్టిప్లై చేయాలి. సో వాట్ ఇస్ ఆన్సర్ 1200. నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయిందని మనకి ఆర్ మిగిలిపోయింది. సో నౌ 5 parts, 5 parts వాల్యూ ఎంత, అగైన్ 5 3s 1500. క్లియర్ అండి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్స్ మోడల్. మనం పార్ట్స్ వైజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుందండి. మీకు ఒకవేళ క్యాలిక్యులేషన్ ఏమైనా టఫ్గా అనిపిస్తే మాత్రం సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. 12 parts వాల్యూ ఎంత అండి 3600. సో 3 parts వాల్యూ ఎంత, ఇదే కదండి మన డౌట్. సో ఇందా నేను చెప్పింది ఏంటి, 12 3600 ఎప్పుడు అవుతుంది ఇంటూ 300 చేసినప్పుడు. సో ఇక్కడ ఇంటూ 300 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 300 చేసాం, దట్ మీన్స్ 3 into 300 900 అయింది. సో మీకు ఇది టఫ్గా అనిపిస్తే మాత్రం గో టు క్రాస్ మల్టిప్లికేషన్. సో ది వాల్యూ మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, మీకు ఆల్రెడీ క్రాస్ మల్టిప్లికేషన్ చాలా బాగా వచ్చాం. సో ఎక్స్ ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 3 into 3600. 3600. సో మనం 12 ఇటు పక్క తీసుకొస్తే ఏదైనా వాల్యూ మనకి లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్లో ఉంటే రైట్ సైడ్ వచ్చేసరికి డివిజన్లోకి వెళ్తుంది. సో 12 అనేది డివిజన్లోకి వెళ్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into 3600 by 12. అగైన్ 12 హౌ మెనీ టైమ్స్ 36లో 3 times. సో రిమైనింగ్ జీరోస్ కూడా పక్కన రాసుకోవాలి. 3 into 300 దట్ ఈజ్ 900. సో మీరు ఈ మోడల్నే ప్రిఫర్ చేయొచ్చు, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటుందో అలా చేయండి. బట్ నేను చెప్పింది అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా చేస్తున్న స్టెప్స్ ఎన్ని ఉన్నాయో, క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పి ఎన్ని స్టెప్స్ చేస్తున్నాం, అదే ఇక్కడైతే డైరెక్ట్గా 3600 ఎప్పుడు అవుతుంది ఇంటూ 300 చేసినప్పుడు, 12ని ఇంటూ 300 చేసినప్పుడు. సో ఇక్కడ ఇంటూ 300 చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ వాల్యూని కూడా ఇంటూ 300 చేస్తే సరిపోతుంది. ఇదండి. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. మనం ఇందాక 4th ప్రాబ్లం ఒకటి చేసాం కదా, ఆ ప్రాబ్లమ్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే క్వశ్చన్ చూడండి. ఇందాక నేను ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ పర్సన్ అని చెప్పాడు ఇందాక క్వశ్చన్లో, ప్రీవియస్ క్వశ్చన్లో. బట్ ఈ క్వశ్చన్లో చూడండి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ మ్యాటర్ అండి, ఇక్కడ వరకు కూడా 4th ప్రాబ్లంలో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ మ్యాటరే. బట్ ఇక్కడ చూడండి, దెన్ షేర్ ఆఫ్ ఆర్ ఎక్సీడ్స్ ద షేర్ ఆఫ్ పి బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సీడ్స్ అంటే ఏంటి మీనింగ్ తెలియాలండి. ఎక్సీడ్స్ అంటే ఏంటంటే ఎంత ఎక్కువ ఉన్నాడు అని చెప్పి. సో
షేర్ ఆఫ్ ఆర్ ఎక్సీడ్స్ అంటే ఆర్ యొక్క షేర్ అనేది పీ కన్నా ఎంత ఎక్కువ ఉంది, ఇది క్వశ్చన్. యాక్చువల్లీ జనరల్ మీనింగ్ వచ్చింది. దెన్ ద షేర్ ఆఫ్ ఆర్ ఎక్సీడ్స్ ద షేర్ ఆఫ్ పీ. పీ కన్నా కూడా ఆర్ యొక్క షేర్ అని ఎంత ఎక్కువ ఉంది. ఎప్పుడైనా మనకి ఎంత ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, అంతే కదండి. ఇప్పుడు నా దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి, మీ దగ్గర 15 యాపిల్స్ ఉన్నాయి. నాకన్నా మీ దగ్గర ఎంత ఎక్సీడ్ అయ్యారంటే 5 అని చెప్తాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం, మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీనికోసం చాలామంది ఏం ప్రిఫర్ చేస్తారంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఎవరిది అడిగారండి, ఆర్ షేర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత ఎవరిది ఫైండ్ అవుట్ చేస్తారు అనుకోండి, పీది ఫైండ్ అవుట్ చేస్తారు. జనరల్గా చాలామంది చేసే అప్రోచ్ గురించి చెప్తున్నాను, బట్ ఇదైతే మీరు ప్రిఫర్ చేయకండి. సో వాళ్ళు చేసేది ఏంటంటే ఆర్ షేర్ ఎక్సీడ్ చేస్తారు. ఎలాగా, ఆర్ ఎంత 5 బై టోటల్ ఎంత 12 బై 3600. సో జనరల్ వాల్యూ ఎంత వస్తుంది 12, ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ టోటల్గా వచ్చి 1500 వస్తుంది. ఓకే, తర్వాత ఎవరు చూడాలి, పీది చూడాలి. పీ వాల్యూ ఎంత 3. సో 3 బై 12, సో 3600. నేను ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ 4th ప్రాబ్లమ్ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ మోడల్ మీరు ప్రిఫర్ చేయొద్దని చెప్పడం కోసం చెప్తాను. 12 అగైన్ 3 టైమ్స్ అవుతుంది 900. సో 900 వచ్చింది. ఇప్పుడు చూడండి ఆర్ యొక్క షేర్ ఎంత 1500, పి యొక్క షేర్ ఎంత 900. సో ఆర్ అనేవాడు ఎంత ఎక్సీడ్ అయ్యాడండి 600, అంతే కదండి. ఈ రెండు మీరు మైనస్ చేస్తే 600 వస్తుంది. సో చాలామంది అయితే ఇది ప్రిఫర్ చేస్తారు, పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్. దీన్ని అయితే మీరు ప్రిఫర్ చేయకండి. అసలు ఇప్పుడు నేను చెప్పే మెథడ్ని ప్రిఫర్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇందాక చేసిన దాంట్లో చాలా మైనస్ ఉందని చెప్పే కదా, ఇప్పుడు చెప్పే మెథడ్ చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. సో ఎవరి మధ్య వస్తున్నాడండి, ఆర్కి పీకి మధ్య కంపేర్ చేస్తున్నాడు. సో ఆర్ అనేవాడు పీ కన్నా కూడా ఎంత ఎక్కువ అంటున్నాడు. దీనికోసం మీరు షేర్లు ఫైండ్ అవుట్ చేసి ఆ షేర్లు సబ్ట్రాక్ట్ చేయడం కన్నా కూడా రేషియోని కంపేర్ చేసేద్దాం. చూడండి, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. సో మీరు ఫైనల్గా షేర్లు కట్టి అక్కడ కంపేర్ చేసి అక్కడ సబ్ట్రాక్ట్ చేయడం కన్నా కూడా రేషియోని సబ్ట్రాక్ట్ చేద్దాం. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, రేషియో వాల్యూ అన్న ఆర్ జనరల్గా ఇచ్చిన వాల్యూ కూడా రెండు ఈక్వలే, కాకపోతే సింప్లిఫైడ్ వాల్యూస్ అంతే, అంతమించే లేదు. సో పీకి ఆర్కి మధ్య డిఫరెన్స్ ఎంతండి, పీకి ఆర్కి ఆడ రెండు అడిగాడు చూడండి, ఆర్కి పీకి మధ్య మాత్రమే అడిగాడు డిఫరెన్స్ అనేది. ఎక్సీడ్స్ అంటే డిఫరెన్స్ అండి, ఎక్సీడ్స్ అంటే. సో పీకి ఆర్కి మధ్య డిఫరెన్స్ ఎంతండి, సో 3 డిఫరెన్స్ 5 అంటే 2. ఓకే, నెక్స్ట్ టోటల్ పార్ట్స్ 12. ఓకే, సో ఇక్కడ టోటల్ వాల్యూ చేస్తాం మనం 3600. సో 12 అనేది 3 టైమ్స్ పోతుంది, 3 2 సార్ 600. చూడండి డైరెక్ట్గా వచ్చేసింది, ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. ఇందాక మనం ఒకరికి 1500 వచ్చింది, ఇంకోళ్ళకి 900 వచ్చింది. ఆ తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తే చివరిగా మనకి 600 వచ్చింది, అంతే కదండి. 1500 మైనస్ 900 అంటే ఎంత, అక్కడ 600. మనకి అక్కడ విడివిడిగా షేర్లు కట్టి సబ్ట్రాక్ట్ చేసి అంత తతంగం చేసాం. బట్ దానికన్నా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న పీకి ఆర్కి మధ్య, సో రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అనేవాడు పీ కన్నా కూడా ఎంత ఎక్సీడ్ అయ్యాడండి 3, ఇది 5. సో 5 అంటే 2 ఎక్సీడ్ అయ్యాడు. సో 2 బై 12 ఇంటూ 3600. సో మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం అనేది చాలా తక్కువ టైంలో సమ్స్ చేయాలి. ఎందుకంటే సో పక్కనోడు కన్నా కూడా మనం ఎక్కువ మార్కులు రావాలన్నా, వాడికన్నా కూడా ఎక్కువ మార్క్స్ గెయిన్స్ చేయాలంటే మాత్రం సో తక్కువ టైంలో అనేవి ఎక్కువ బిట్లు పెట్టాలి. సో అర్థమెటిక్లో చాలామంది టైం టేకిన్ అంటారు. అర్థమెటిక్ వచ్చి చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే అర్థమెటిక్ వచ్చి టైం టేకిన్ అంటారు. సో ఈ అర్థమెటిక్ని కూడా మీరు టైం సేవ్ చేసుకునేలాగా ఇలాంటి షార్ట్ కట్స్ మీరు ఉపయోగిస్తే మాత్రం ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. పక్కనోడు ఒక సమ్ పెట్టేలోపు మీరు థర్డ్ సమ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఈ పక్కన ఉన్న పర్సన్కి మధ్య. క్లియర్ కదండి. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. విల్ మీట్ టుమారో.